ఈ పడవ దాటితే సరిపోదు, కొంచెం నాగాలంక అలాంటి చిన్న చిన్న పట్టణాలు వెళ్ళాలన్నా కూడా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పంటి దాటాలన్నమాట. నాకు తెలిసి ఏదైనా చిన్న పని పెట్టుకున్నా ఒక రోజు అయిపోద్ది వీళ్ళకి. ఇక ఇక్కడ మరి ఈ గ్రామంలో స్కూల్స్, హాస్పిటల్స్ లాంటివి ఉన్నాయో లేదో కూడా తెలియదు మనకి. మనం చూస్తున్నాం కదా, ఈ చిన్న పడవలోంచి వెళ్ళాలి, ఈ చిన్న పడవలోంచి రావాలన్నమాట. ఇంకెవరైతే భోజనం చెప్తే వండుతారంట కదా. ఓకే, మనం ముందు వీడియోలో ఎదురుమొండి అనే గ్రామం చూసాం. ఆ గ్రామం నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ ఈల చెట్ల దిబ్బ అనే గ్రామం వస్తుంది. ఎదురుమొండి గ్రామం రాగానే అక్కడ రోడ్లు అయితే బాగున్నాయి. అక్కడి నుంచి ఈల చెట్ల దిబ్బ అనే గ్రామం వెళ్తుంటే ఇప్పుడు మనం రోడ్డు చూడొచ్చు. ఇక్కడ నుంచి రోడ్డు అయితే బాగుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపడంతో అక్కడ రోడ్డు అయితే కొంచెం బాగోదు. ఆ కొంత దాటితే మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. అంటే ఏళ్ళ చెట్లు దెబ్బ వెళ్ళాలంటే అటేనా? ఓకే. సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన అందరికి ఇలాంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయని అనిపిస్తుంది. నిజంగా కూడా ఇలాంటి గ్రామాలు ఒక్కసారైనా విజిట్ చేస్తే మనకి మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ రోడ్డు జర్నీ చేస్తున్నంతసేపు కూడా చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇటు వెళ్తున్నంతసేపు కూడా చాలా రకాల పక్షులు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. మాకైతే ఇప్పుడు కనిపించలేదు కానీ మార్నింగ్ సమయంలో కూడా ఇక్కడ నక్కలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయంట. ఈ గ్రామం ఎక్కడుంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని నాగాలంక మండలంలో ఉంటుంది. అంటే ఈ గ్రామం కూడా కృష్ణా జిల్లాకి చాలా చివరిగా ఉన్న గ్రామం అన్నమాట. ఈ గ్రామం మండల కేంద్రమైన నాగాలంకకి 22 కిలోమీటర్ల దూరంలోను, అలాగే దగ్గరలోని పట్టణమైన మచిలీపట్నానికి 65 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక మన ఇంతకు ముందు వీడియో వచ్చేసరికి ఎదురుమొండి అనే గ్రామం చూసాం కదా. ఆ గ్రామం రావడానికి మనం ఒక పంటి మీద రావాలి అంటే ఆ పంటి మీద నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈల చెట్ల దెబ్బ అని ఇంకో గ్రామం ఉందన్నమాట. ఈ గ్రామానికి వచ్చేసరికి ఆ పంటి దాటి ఇక్కడ నుంచి మళ్ళీ మనం చూస్తున్న ఈ రోడ్డు అంతా చూడవచ్చు. మనం అటు ఇటు ఎలా ఉందో అలాగే ఇక్కడ ఎవరు కూడా ఒక్కరు కూడా కనిపించట్లేదు మనకి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పడవ దాటి వెళ్తే మనకి ఈల చెట్ల దెబ్బ అనే గ్రామం ఉంటుందంట. ఆ గ్రామంలో కూడా చాలామంది ప్రజలు ఉంటారు. వాళ్ళు వెళ్ళాలన్నా కూడా ఈ బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ పంటెక్కి ఇటు నాగాలంక వెళ్ళాల్సి ఉంటుందంట. ఒకసారి ఆ గ్రామం ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఈ గ్రామాలు ఎవరైనా చూడాలి అనుకుంటే సమ్మర్లో కానీ ఇలా వింటర్ సీజన్లో కానీ రావడం మంచిది. అంటే వర్షాకాలం వస్తే కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే కొంచెం లెక్క రోడ్డు అయితే బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు అంతా కూడా అంత బాగోలేదు. వర్షాకాలం అయితే బాగా వాటర్ నిలబడైతే ఉంటుందంట. నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు ఏటుమండి గ్రామం తీసామండి, ఇంకా ఆ ఊరు రావాలంటే పంటి మీద రావాలంట కదా. మళ్ళీ ఆ ఊరు నుంచి మీ ఇక్కడికి రావాలన్నా ఆ పంటి దాటే మీరు రావాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకేముండవు మధ్యలో. ఇంకా ఆటోలు ఏమన్నా తిరగాలంటే మీ ఊర్లో వాళ్ళు వచ్చినా ఆటో కాడ ఇక్కడే ఉంటాయి. అబ్బా, అలానే ఉంటారు ఇంకా అందరు. ఇదే ఊరండి ఇది? ఓకే. ఈ ఊర్లో హై స్కూల్ అయ్యి ఉన్నట్టున్నాయి. హై స్కూల్ 10th వరకు ఉందన్నమాట. ఓకే, 7th వరకే ఉందండి. ఈ గ్రామంలో వాళ్ళు ఎక్కువ ఏం చేస్తూ ఉంటారండి? పై పనులకు వెళ్ళిపోతారు. ఓకే ఓకే, రోజు బాగుందండి ఇది. అంతేనే తీసేసేలే, ఎక్కువ బీడీలు ఎక్కువ వాడుతున్నట్టున్నారు. ఓకే, ఇప్పుడు మేము వెళ్ళాలంటే ఎంత దూరం అండి అది? ఈ రోడ్ సరాసరి వెళ్ళిపోతే ఇక్కడ పెద్ద దూరం లేదు. ఓకే, ఇప్పుడు ఆ బండి లేదు, ఆ బండి లేదు ఆధార్కి. ఇది ఏ జిల్లా అండి? ఇది కృష్ణా జిల్లా. ఇది కూడా కృష్ణా జిల్లా. అది కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాకి వస్తుంది. వాళ్ళు ఇంకా మళ్ళీ పడవ దాటాలి, ఒకరు ఇంకో ఏరు దాటాలి. అది లంకేది, అది గుంటూరు జిల్లా. ఎంతమంది ఉంటారండి అవతల? ఒకరికని చాలా మంది పెద్దరు. అది ఓకే, సరేనండి. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి మీ ఊరు సైడ్, వాళ్ళకి భోజనం అది అంటే ఎలా దొరుకుతుందండి? వండించుకుంటామే. ఈ 3 ఊర్లు కూడా అంతే? అంటే ఎవరు వండుతారండి? హోటల్స్ ఉన్న వాళ్ళు ఒక్కరు ఉంటారు. ఈ మూలలో ఒక టీ షాప్ వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు వండుతారు. ఇంతమంది భోజనాలు వండాలంటే ఓకే, ఏం కూర కావాలంటే అది వండుతారు.
మామూలుగా వచ్చేసి మనం ఏదో భోజనం చేసేద్దాం ఇక్కడ తిరుగుదామంటే అవదు. మనం పొద్దున్న వచ్చి చెప్పాలి ఎంతమంది వచ్చినా చెప్పి భోజనం వండించుకోవాలి. వచ్చారు అనుకో, ఇప్పుడు వచ్చి చెప్పైతే ఇప్పుడు టైంలో అవదలే, ఇంకా ముందు వచ్చి ఇక చెప్తే వాళ్ళు వండేస్తారు. నేను కావాలంటే మనం ఏం చికెన్ బగ్గిన తెచ్చుకోవాలంటే మనం ఏదే తెచ్చుకోవాలి ఎట్టదు అవి మనకి తెలవదాము. వాళ్ళు వండుతూ ఉంటారు, లేదంటే భోజనం ఉండదు ఉండదు. బాగుందండి అంత. సరేనండి. అయితే మనం మిగతా గ్రామాలు చూసినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో హోటల్ ఉంది అక్కడ భోజనం చేసి వచ్చేద్దాం అంటే ఇక్కడ కుదరదు. మార్నింగ్ టైంలో వచ్చినప్పుడే వీళ్ళకి చెప్తే మనం ఎంతమంది వచ్చినా వాళ్ళకి మధ్యాహ్నానికల్లా వండించుతారంట. లేదంటే కనుక ఇక్కడ ఎక్కడ మళ్ళీ భోజనం దొరకదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం నాగాలాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఎదురుమొండి నుంచి ఇక ఈల చెట్ల దెబ్బ వెళ్తుంటే మధ్యలో ఈ నాచుకుంట అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో 2 వంటలు వండుతారని తెలిసి అక్కడికి వెళ్ళాం, కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేకపోవడం వల్ల ఇక్కడ వండరంట. ఇక చివరిగా ఏంటి అంటే మనకి భోజనం కావాలంటే ఇక ఈల చెట్ల దెబ్బలు ఎవరైనా వండుతారేమో చూడాలన్నమాట. ఇప్పుడు ఆటలు లేవు కాబట్టి కూర్చున్నారంటారా? నీట్గా ఉంది మొత్తం ఈ చుట్టుపక్కల ఇదంతా. మాది పాలకొల్లు అండి. ఈల చెట్టు దెబ్బ మనం ఈ గ్రామానికి వెళ్ళాలి అంటే ఇక్కడ రేవు ఉందన్నమాట. సేమ్ మనం అక్కడ వేటమండలి ఎలాంటి రేవు ఉందో అలానే ఉంది. కాకపోతే ఇక్కడి నుంచి పంటలు ఉండవు, పడవల్లో వెళ్ళాలంట. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. అవతలకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ టైం టు టైం ఉంటాయి అన్నమాట. ఇంకేదన్నా ఇటు పడవ మీద వెళ్ళాలన్నమాట. అంతే అడుగుదాం. పాలకొల్లు ఇక్కడ మళ్ళీ పడవ మీద తిరగాలంటే ఊరు చూడడానికి వచ్చామాట. అప్పుడు మీరు అవతల ఏమన్నా పని మీద వెళ్తున్నారంటారా? ఇంకా అటు ఏ పని మీద వెళ్ళాలి? పడవ మీద వెళ్ళాలేమో. ఇంకో పడవ అంటే ఇటు వస్తుందా పడవ అటు వెళ్తుంది అన్నమాట. ఇటు వచ్చింది మళ్ళీ అటు వెళ్ళిద్ది. ఇంకెలా అలవాటు అయిపోయింది మీకు? అలవాటు అయిపోయింది. అంటే అటు ఏమన్నా మీ చుట్టాలు అయితే అటు ఉన్నారంటారా? అందుకు వెళ్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళు రావాలన్నా పడవ మీద రావాలి. రోజంతా అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఆ పెద్ద బోట్లు ఉండే అనుకో, ఏదైనా పండుగ ఉంటే పెద్ద బోట్ కొట్టించుకుని వెళ్ళిపోతాం. నాగలంక అక్కడ మా ఇంటికి వెళ్ళి నాగలంక కూడా మీరు ఇక్కడి నుంచి పడవ కట్టించి వెళ్ళిపోతాం డైరెక్ట్. అందుకు ఆటోలు ఉండేగా, ఆటోలకి వెళ్ళిపోతాం. అంతే. ఇంకా చుట్టాలందరూ ఇంకా మీ చుట్టాలు అటు ఇటే ఉంటారు అన్నమాట. ఇదేనయ్యా ఈ దిగులో ఉండమయ్యా సముద్రం. అయితే సముద్రం అదంతా సముద్రం అది ఆ భాగాల్లో లేవుతుంది చూసావా, అది సముద్రమే. ఒక కనబడేదంతా సముద్రం. ఇంకా సముద్రమే. ఇదే ఏరు, అది అక్కడ నుంచి ఇటే ఏరు. ఓకే. వస్తాయి అయ్యా ట్రాక్టర్లు లారీలు వస్తున్నాయి. అవి పంట వస్తాయి. ఓకే. భోజనం అవతల ఎవరు వండుతారంటారండి? ఇంకెవరు కొత్త వచ్చినా ముందు చెప్పి వండించుకోవాలన్నమాట. ఓకే. హోటలే ఉండవు. ఓకే. భోజనం మనం చెప్పేసి వండించుకోవాలి. అంతే.
ఓకే. ఎలా జాతకెట్టు ఎక్కించారు బండి తోలి ఎక్కించి అవతలకి వెళ్ళిపోతే అవతలకి వెళ్ళిపోతారు ఒకవేళ చూపిస్తారండి కొద్దిగా మనకి వచ్చినా ఉన్నాడు ఇంక దేనికి మనకి కొంచెం ఎదరగట్టు. వెనకంటే కొంచెం చెప్తాను ముందు మనిషికి బండికి 20, మాకు మనిషికి 20 అప్ అండ్ డౌన్. ఓకే. అప్ అండ్ డౌన్ 20 కాదురా బాబు 40 అప్ అండ్ డౌన్ బండికి 40 కలిపి మనిషికి కలిపి. ఓకే. భయం సెలగానే వదిలేసు వెళ్తాం మనం ఈ గ్రామం చూస్తున్నాం కదా, ఈల చెట్లు దిబ్బ అనే ఈ గ్రామం ఏంటి అంటే మనం ఈ పడవలోనే వెళ్ళాలి, మళ్ళీ ఇదే పడవలో వెనక్కి రావాలన్నమాట. అవి కూడా టైం టు టైం ఉండవు, వాళ్ళకి మనం ఇంతమంది ఉంటేనే అప్పుడు పడవ తీస్తారు. ఇక ఈ గ్రామస్తులు అందరూ కూడా ఈ గ్రామం నుంచి బయట ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ పడవ జర్నీనే చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ పడవ దాటితే సరిపోదు, కొంచెం నాగాలంక అలాంటి చిన్న చిన్న పట్టణాలు వెళ్ళాలన్నా కూడా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పంటి దాటాలన్నమాట. నాకు తెలిసి ఏదైనా చిన్న పని పెట్టుకున్నా ఒక రోజు అయిపోద్ది వీళ్ళకి. ఇక ఇక్కడ మరి ఈ గ్రామంలో స్కూల్స్, హాస్పిటల్స్ లాంటివి ఉన్నాయో లేదో కూడా తెలియదు మనకి. మనం చూస్తున్నాం కదా, ఈ చిన్న పడవలోంచి వెళ్ళాలి, ఈ చిన్న పడవలోంచి రావాలన్నమాట. ఈ పక్కకి వెళ్తే మనకి ఇదంతా సముద్రం, ఇది వచ్చేసరికి కృష్ణానది పాయ. ఈ రెండు దాటితే మనకి చిన్న గ్రామం అయితే ఉంటుంది. మసీదు సంబంధించింది అంటారా? అంటే ఏమన్నా పూజలు జరుగుతాయి అంటారా? ఎప్పుడండి? 2 నెలలన్నీ 3 నెలలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక జాతర టైప్లో చేస్తూ ఉంటారంటారా? ఏమంటారండి దీన్ని? 4 మీరాల జంట అండి. ఓకే, నాగూర్ మీరా సాహిబ్ జంట అన్నమాట. ఇక మనం ఈ గ్రామం రాగానే ఇక్కడ నాగూర్ మీరా సాహిబ్ గారి జెండా అంట. ఈ గ్రామంలో ఎక్కువ మంది పూజలు చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూడవచ్చు, ఈ కమాన్ మీద RRDF ఈ చిన్న గ్రామాన్ని వాళ్ళు అభివృద్ధి చేశారంట, ఈ రోడ్లన్నీ వేసి. అలాగే ఈ గ్రామంలో స్కూల్స్ అవి కూడా ఉన్నాయంట. ఇంక చాలా చిన్నది గ్రామం ఇది. ఒకసారి చూద్దాం లోనికి వెళ్ళి స్కూల్స్ అవి ఏమి ఉన్నాయో.
ఇంకెవరైతే భోజనం చెప్తే వండుతారంట కదా. ఓకే ఏం రాముల వారి గుడి అండి ఇది? ఓకే ఓకే సార్ నమస్తే అండి. అంటే ఏళ్ళ చెట్లు దెబ్బ అంటే మొత్తం చుట్టూరు వాటర్ అని అంటారండి? చుట్టూ వాటర్. ఎందుకంటే వరదలు అవి వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుద్ది అంటారా మీకు? ఊరు చుట్టూ ఊరే ఉంటుంది. ఓకే, ఇంకా అలానే ఇక్కడే ఉంటారు అనమాట. చాలా మంది తెలియదేమో ఇలాంటి ఊరు ఒకటి ఇక్కడ ఉందని. తెలియదు, చాలా మంది తెలియదు. ఓకే, వైపు సముద్రం, మూడు వైపులు కృష్ణానది. మూడు వైపులా కృష్ణానది. మీకు ఎప్పుడు భయం అయ్యేది అంటారా? భయం లేదు, సునామీకి తుఫానికి భయం కానీ వరద అయితే మునిగిపోయి పోతాం ఏముండదు. మన సునామీ ఏమన్నప్పుడు 77 ఏమన్నా ఎఫెక్ట్ అయిందంటారా? అప్పుడు కూడా ఎఫెక్ట్ కొట్టలే మాకు. మీకేం అవ్వలేదు? ఎక్కువ అందరూ మత్స్యకారులు ఉంటారంటారా? ఎవరు ఉండరు? ఓకే, మీరు ఇంకా అంత ఓకే. నదిని ఎక్కువ నమ్ముకుంటూ ఉంటారు కాబట్టి ఇంకెళ్ళి ఆటలకి, సముద్ర ఆటలకి వెళ్తారండి? ఈ పండించుకుని మరి ఎక్కడికి ఇవి ఆటాడిన తర్వాత ఇవన్నీ వాళ్ళు వచ్చి కొనుక్కెళ్ళిపోతారు. ఇంకా అదే ఎక్కువ అంతా అదే. ఇంక పిల్లలు అది చదువు అది ఇక్కడే ఉంటది అంటారా? మాగాడు ఉంది, మాగాడు వేసుకుంటారు. మాగాడు ఉంది, వ్యవసాయం పండుతుంది అది. 35-40 అవుతాయి. ఓకే, ఇంకా వ్యవసాయం చేసుకుంటారు. పిల్లలు అయితే ఇక్కడే చదువుకుంటూ ఉంటారు అంటారా? ఇంక ఈ రెండు, ఇటు పడవ దాటి అటు పంట దాటి, రెండు దాటి వెళ్తా ఉంటారు. ఇటు అయితేనే గుంటూరు జిల్లా, ఇటు పడవ దాటితే గుంటూరు జిల్లా. గుంటూరు పిల్లలు అందరూ చదువుతారండి. 10th లోపు చదివిన వాళ్ళు లేరు. ఓకే ఓకే, 10th వరకు ఇక్కడే? 10th వరకు కాదు, 5 వరకు ఇక్కడ. 5th వరకు ఇక్కడ చదివి 10th మళ్ళీ అక్కడ ఉన్నట్టుందండి, ఏటుమండిలో స్కూల్ ఉన్నట్టుంది కదా? అవనగడ్డ, ఇడ్రాపల్లి. అబ్బో, అవనగడ్డ అంత దూరం వెళ్ళిపోతారు. విజయవాడ కూడా వెళ్తారు. విజయవాడ కూడా వెళ్తారు. ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఉండి బయట సెటిల్ అయిపోయారు అన్నమాట అండి. ఓకే, జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు బయటికి. అదేనండి, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు. ఓకే, వ్యవసాయం పండిస్తూ ఉంటారు మీరందరూ. అంటే మీకు మరి మీ పిల్లలు కూడా అందరు ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు ఎక్కువ? ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. డిగ్రీ చదివిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. డిగ్రీలు, బీకాం, ఇవి ఇంజనీర్లు. ఓకే, ఇంకా అందరు చదువుకున్న వాళ్ళందరూ మరి ఎక్కడి నుంచి అత్తమాట తిరగడం కష్టం కాబట్టి ఎప్పుడైనా పండుగలు వస్తూ ఉంటారు. ఓకే, సెలవుల్లో వస్తూ ఉంటారు. సెలవుల్లో వచ్చే వారం రోజులు వెళ్ళిపోతారు. ఓకే, మొత్తం ఎంత? 20, 40 అక్కడ అవుతుంది. 10 రూపాయలు అదే ఆటో దాటితే 30 రూపాయలు అక్కడికి. ఓకే, పంటికాడ 5 దాటితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 30. ఖర్చు చూడండి, కొంచెం కష్టమైన పొల్యూషన్ లేకుండా ఉంటారు అంతే. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు టౌన్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకా అత్తమాట్లు ఆ వెహికల్స్ తిరగడం, ఆ పొల్యూషన్, ఈ పొల్యూషన్ ఉంటుంది. మీకు అయ్యే ఉండవు, కాకపోతే ట్రావెలింగ్కి ఇబ్బంది. ఇంక నాకు తెలిసి ఈ ఊర్లో లారీలు కూడా అడిగి పెట్టవు, ఇంకేం పెట్టవు. పంట ఉన్నప్పుడు లారీలు వచ్చాయి. మీకు కూడా పంట ఉంటుంది ఇది వరకు? పంట ఉంది, పంట ఉన్నప్పుడు లారీలు కూడా వచ్చాయి, ఆటోలు వచ్చాయి. పంట పోతుంది. మరి రోడ్లన్నిటికి కంకర అవి ఎలా వస్తాయి అంటారు? ఇప్పుడు అది ఇప్పుడు వస్తే చూడండి, పడవల మీద, బోట్ల మీద వచ్చి తాటలు తోలుకుంటారు. తాటలు ఉంటాయి మీ సైడ్? మరి ఈ తాటల్లో ఏమన్నా పోతే బయటకు వెళ్ళాలంటే పడవలు దాటిస్తారు అన్నమాట.
ఆ, అంటే ఆడికైతే పంట దాటిలే ఈ మిషన్ కోత మిషన్ అయితే పండిన కానీ ఆ, ఆ. రెండు జాయింట్ ఓకే బోట్ల మీద కూడా వేసుకొచ్చేది. రెండు జాయింట్ చేసి మళ్ళీ ట్రాక్టర్ అవతలకు పట్టుకెళ్తారు. అమ్మా ఇంకా మీకు ఇంకెలా ఏంటంటే ఈ గ్రామంలో అలా ఉండి అలా చేసుకుంటున్నారు అనమాట. ఎప్పుడైతే కోత మిషన్ కూడా వచ్చినాయా? ఈ ఊరు ఉండడం కారణం ఆ ముక్కాళ్ళు నాగభూషణం గారు. ఈయనండి అంటే రాజకీయ నేను తీస్తాను. ఎలా అంటే స్టార్టింగ్ ఏమన్నా ఈ ఊరు ఎలా రావడానికి అది ఎలా కారణం అయ్యారంటారు ఏమన్నా చెప్పగలరా? 70 ఏళ్ళు తుఫాన్ కొట్టినప్పుడు ఇక్కడ తుఫాన్ షెల్టర్ కడితే ఊరు రావాలి ఇక్కడికి. ఓకే. ఇక్కడ తుఫాన్ షెల్టర్ కట్టేటప్పుడు ఈయన కట్టించారు. ఓకే. ఈ ఊర్లో రోడ్లు రావడానికి ఎన్నిటికి ఆయనే కారణం. కట్టించి ఈ భూమిని చూసి భూమి బంగారం పండిద్ది అని కెనడా వెళ్ళి దాతల దగ్గర డబ్బు తీసుకొచ్చి పైపులు వేసాడు. మాకి ఈ ఊరేనంటారా అయింది? విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ చూసి ఇదంతా ఇక్కడ ఉండాలని చెప్పి అన్ని చేయించారు అన్నమాట. తీసుకొచ్చి ఏం సంస్థ? ఇప్పుడు మేము రోడ్ల మీద బోర్డు ఒకటి ఉంది ఎదరా. సొంతంగా తీసుకొచ్చి. ఓకే. ఏం పేరు అయింది? ముక్కాల నాగభూషణం గారు. వాళ్ళ వారసులు ఎవరైనా విజయవాడలో ఉంటారంటారండి? మా ఊరికి దేవుడు అండి. వైజాగ్ లో ఉంటాడు. ఓకే. ముక్కాల నాగభూషణం గారు మీ ఊరు దేవుడు మాట. ఈయన ఈయన సంవత్సరానికి అది భోజనాలు పెడతారు, మీరు అందరూ చేస్తారు. ఓకే. నదుల్లో 7 గడ్డాల కిందగా పైపులు వేసుకొచ్చి ఇక్కడ వాటర్ వస్తుంది మీ ఊరికి. కరెంట్ కూడా వచ్చింది ఆయన. ఇప్పుడు ఈ కరెంట్ కూడా ఇలా నదుల్లోంచి దాటుకుంటూ వచ్చిన ఊర్లు టవర్ల మీద వచ్చింది. పైగా నీళ్లు భూమిలో తెచ్చిన కారణం కూడా ఆయన. ఓకే. నాగభూషణం గారే. రాజకీయ నాయకులు ఎవరు లేదు. ఇంకా అందుకని మీ ఊరు అందరూ ఆయన దేవుడి కింద చూస్తారు. దన్నాలు దశకాలు ఏళ్ళ చెట్టు దెబ్బ అంటే ఇంకా నాగభూషణం గారి దేవుడు అంతే ఇక్కడ. ఓకే. అక్కడ 2 లైన్లు మాకు 1 లైన్ వేసింది. ఈయన చేయించారన్ని. అయితే ఆ ఊళ్ళో పెట్టరు, మా ఊళ్ళోనే పెట్టాం. ఓకే. మీరే పెట్టారు. అలా గుర్తు పెట్టుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా గ్రేట్ అండి. సంవత్సరం సంబరంగా చేస్తాం. ఓకే. వాళ్ళ వారసులు అప్పుడప్పుడు ఏమన్నా వస్తారంటారు? వాళ్ళు వచ్చారు. పెట్టినప్పుడు వచ్చారు. మళ్ళీ తర్వాత పెద్దోళ్ళు అయిపోయారు. అది ఓకే. ఓకే. ఇంక వ్యవసాయం చేస్తా పంట పండించుకుంటా ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటారు అనమాట. మనకి హాస్పిటల్ అన్ని వెళ్ళాలన్నా కూడా దూరమేనేమోనండి. రేపల్లి. అంతే. ఓకేనండి. ఓకే. ఓకే. ఇంక ఊరంతా ఇటు ఉందంటారా? ఎన్ని ఇళ్ళు ఉంటాయంటారండి మొత్తం? 900 ఓటింగ్ అండి. 900 ఓటింగ్ ఉంది. గడప 400 గడప ఉంటుంది. ఓకే. సరేనండి అయితే.
బ్యాక్ సైడ్ చూడొచ్చు తుఫాన్ బిల్డింగ్ అన్నమాట. ఎక్కువ అంటే ఎక్కువ సముద్రానికి ప్లస్ చుట్టూరు వాటరే కాబట్టి చాలా పెద్దది ఉందన్నమాట. ఈ అన్ని హౌస్ల కన్నా చాలా హైట్లో ఉంది. అలాగే మనం చూడొచ్చు వీళ్ళందరూ దళ్ళకి ఇక్కడ దొరికే ఈ వాటర్ పక్కన మొలిచే చెట్లతోనే దడి కింద కట్టారన్నమాట, కొత్తగా మళ్ళీ ఏం ఉపయోగించకుండానే. ఊరి పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఏల చెట్ల దెబ్బ అని. అంటే మీ తాతలు కూడా ఏం చెప్పలేదంటారు ఈ పేరు? మా తాతల నాటి నుంచి అదే పేరు. అంతే, ఏల చెట్ల దెబ్బ. అది ఏమన్నా అప్పుడు ఏమన్నా ఏల చెట్లు ఏమన్నా ఉండి అంటారా? ఇటు ఎక్కువ ఇప్పుడు ఉన్నాయి, ఉన్నాయా? ఎప్పుడు ఉండేవి. ఎక్కువ ఏలాడు ఎక్కువ ఉంటది. ఏలాడు ఇవన్నీ ఏలయ్యని అంటారా? ఈ కాదు బయట ఉన్నాయిలే. ఇవి ఏం కర్ర అంటారు? ఇది తండగా అన్నీ మీ పండుతాయి అన్నమాట. ఇవన్నీ చెట్లు పక్కన ఉంటాయి, అడవిలో ఉంటే నరుక్కొచ్చి ఇంక దళ్ళకి కొడతారు అన్నమాట. ఏల చెట్టు అంటే అక్కడ మనకు చివరిని కనపడతాయి అంటారా? ఏల చెట్టు అంటే ఊరి పక్కన వాటిలో ఉంది, మధ్య కంప ఏల కంప. ఏల కంప. ఓకే ఓకే, సరేనండి. అయితే మధ్యలో ఉన్నదంతా ఓకే, ఏల కంప అన్నమాట అది. ఇక్కడ గ్రామస్తులందరూ ఒక మాట మీద ఉండడం వల్ల ఇక్కడ ఉన్న రోడ్లు అవనివ్వండి, గ్రామం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఆనందంగానే జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్దవారు అందరూ కూడా ఒక చోట చేరి సరదాగా ఆడుకుంటూ అయితే కనిపిస్తున్నారు. అదే మనకి మిగతా చోట్ల చూసుకుంటే ఏదో ఒక టెన్షన్స్, ఏదో ప్రాబ్లమ్స్ని ఆలోచిస్తూనే ఉంటారు. కానీ వీరు ఎలా కాదు, వీరికున్న ఈ ప్రాంతంలోనే వారు వ్యవసాయం చేసుకోవడం, అలాగే వారికి దొరికే మత్స్య సంపదతోనే వాళ్ళ జీవనం అయితే సాగిస్తున్నారు. ఏమాట అండి అది? జాడి ఆట. జాడి ఆట. ఓకే ఓకే, మా చిన్నప్పుడు ఆడేవాళ్ళం అది. మూడైతే జాడీ అయిపోయినట్టే కదా, మీరు చూడలేదు మరి? అదే అదే అదే, ఓకే. ఇదండి కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని ఏలచెట్ల దిబ్బ గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.